నేను భయపడేవాడిని కాదు. జగనన్న ఆశీస్సులు ఉండేంత వరకు నేను తాడిపత్రిలోనే ఉంటా. కానీ చట్టం నుండి ఎవడు తప్పించుకోలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. చట్ట పరిధిలో ఉండేటువంటి ఎవడు ఎక్కడా కూడా ఎవడు కూడా తప్పించుకోలేరు. ఇది మటుకు నేను చెప్పేది అక్షరాల నిజం. ఇదే ప్రభుత్వాలు, ఇదే అధికారులు, ఇదే ఉంటుందనుకోవడం చాలా తప్పు. ఈ ప్రభుత్వం వచ్చినాక అధికారులు మేము ఉద్యోగం చేస్తూ ఉన్నాము, మేము స్వతంత్రంగా అనేదానికన్నా అధికార పార్టీ కన్సల్లోనే మేము నడుచుండాము అంటారు. ఇది ఎంత నీచమైన సంస్కృతి ఒకసారి ఆలోచన చేయండి. ప్రధానంగా మీరు ఎస్పీ ఆఫీస్ దగ్గర ఈరోజు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రతిసారి నేను ఆయనకు వినియోగించుకోవడం జరిగింది. మేలు పెట్టినా దీనికి జవాబు కూడా లేదు. ప్రతిసారి నన్ను అరాజ్ చేస్తున్నారు అక్కడ ఉండే పోలీసులు. నేను చెప్పిన కొంతమంది అధికారులతో నాకు ప్రాణ హాని గుడుకుంది. వీళ్ళు జేసీ ప్రవాడి కుటుంబంతో లాలూచిబడేని. అంతెందుకు ఈ మధ్య కాలంలో బైండోర్లు ఎక్కువ చేస్తున్నారు. ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని చేయండి అంటే ఎవరన్నా కానీ తెలంగాణ వాళ్ళని తీసుకొని నలుగురు చేస్తారు. మిడ్ నైట్ మా మాజీ కౌన్సిలర్ బాబు బైండోర్లో మిడ్ నైట్ వచ్చి మా ఇంటి వెనకలనే మాజీ కౌన్సిలర్ ఉంటే స్టేషన్కి తీసుకుపోయి గంట సేపు కూర్చొని సంతకాలు పెట్టి పంపించిన. అంటే మధ్యలో అక్కడ ఉండేటువంటి ఆ స్టేషన్ ఆఫీసరో లేకపోతే ఇంకోరో వీళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. ఆ రోజు వర్కౌట్ కాలేదేమో అతను చంపలే. అంటే స్టేషన్ ఆఫీసర్లు కూడా కాంట్రాక్ట్ మటర్లు చేసే స్థాయికి వచ్చినారంటే పోలీసు వాళ్ళు ఏ స్థాయిలో ఉందో కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కసారి కాదు, పదే పదే ప్రతిసారి కూడా నాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ప్రోగ్రాం కూడా నేను చేయనీరు కూడా. ప్రతిసారి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే నేను హైకోర్టుకు పోయి తీసుకొచ్చిన. మీరు పోయి కోర్టుకు ఏదన్నా పోయి తెచ్చుకోండి అని చెప్తే ప్రజాస్వామ్యంలో ఇంకో ఊరికి పోయేది కానీ పెళ్లిళ్ళకు పోకోకుండా ఎక్కడ పోకోకుండా నన్ను ఈ 2 సంవత్సరాలు నా ఇంటికి పరిమితం చేశారు. నా ఇంటికే పరిమితం చేసినారు. అంటే ఇక్కడ అధికారులు ఉండారా లేదా? రేపు పొద్దున్న నాలాంటి వానికి ఈ పరిస్థితి వచ్చే సామాన్యుని గ్రామాలు వదిలించేదానికి కూడా సిద్ధపడతారు. ఆయన మొన్న పెద్దోడుగురులోకి వచ్చి చెప్పినాడు, ఈ కాన్ఫరెన్స్ లో పంచాయతీ ఎలక్షన్లు చేస్తే మీ అంతా చూస్తా అని. చూడని ఇంకేం చేస్తాం? మా చేతనైతే మా వాళ్ళందరికీ చెప్పి నామినేషన్లు వేయిస్తాము, లేకపోతే ఇట్లా వచ్చి ఎస్పీ గారినో కలెక్టర్నో వేసుకుంటాము. వీళ్ళు కూడా ఏం చెప్తారంటే ఆ లోకల్లో ఎమ్మెల్యేలో ఇన్ఛార్జ్లో లేకపోతే ఎవడో ఒకటి చెప్తే తప్ప వీళ్ళు చేసే పరిస్థితి లేదు. ఏమంటే మేము వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి కూర్చోందును, నేను పోయి కూర్చుంటున్నాను అనుకో నా ఇంటి మీదకి వచ్చినాడు అంటారు. ఇప్పుడు కూడా మమ్మల్ని పోలీసు అధికారులు వదిలిపెట్టరు, కేసులు పెడతారు. ఇటుకు వచ్చిన వాళ్ళ మీద రిమాండ్ పంపిస్తారు. ఆ స్టేషన్ ఆఫీసర్కి ఫోన్ చేస్తారు, తిట్టండి భయపడియండి అని చెప్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కేసులకు కానీ ఇంకో దానికి భయపడే ప్రసక్తే లేదు. మేమైతే చట్ట ప్రకారం చట్టకు లోబడే నడుస్తాము. చట్ట పరిధిలో ఏదైతే ఉంటుందో దాన్ని మేము అధికారులను నిలదీసేదానికి సంసిద్ధంగా ఉన్నాము. ఎవరికి అన్యాయం చేసినా కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయి ఏ రెవెన్యూ కానీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి పోయి ఖచ్చితంగా మాకు జరిగిన అన్యాయాన్ని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటాం మా కార్యకర్తలు. ఇదైతే ఖచ్చితంగా చేసి తీరుతాము. ఇంకోటి ఏమంటే రెవెన్యూ అధికారులు కొత్త చట్టం నేను ఇంతవరకు చూడలే. నేను 20-30 ఏళ్ళ నుండి రాజకీయాల్లో తిరుగుతానే కానీ చిన్న కార్యకర్తనంటే ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎంఆర్ఓ రిమాండ్ పంపించినే చూడలే. బైండ్ ఓవర్ చేస్తా అంటారు, భయం కోసం వదిలేస్తా అన్నారు. ఇప్పుడు బైండ్ ఓవర్ చేసి రేపు పంచాయతీ ఎలక్షన్లో లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్లో మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చే అందరినీ లీడర్లను బైండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళ కేసులు ఉండవు, ఏం ఉండవు. ఎప్పుడు కూడా దాని మగం కూడా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి కూడా బైండ్ ఓవర్ చేసి మీరు బైండ్ ఓవర్ను వ్యతిరేకించినారు, మీరు ఇల్లీగల్ చేస్తున్నారు, గ్రామంలో బెదిరిస్తున్నారు అని చెప్పి ఓ పిటిషన్ కేసు పెట్టి 1 నెల రిమాండ్ పంపిస్తారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుందా? ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? తాడిపత్రిలో మాత్రమే జరుగుతుంది. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాల మీద, ఈ దౌర్జన్యాల మీదనే ఇన్ని రోజులు మేము ఎస్పీ ఆఫీసును బిచ్చం అడిగినాం. అందరూ ఇంటింటి కాడికి ఆకలి అయితే బిచ్చం అడుగుతారో అట్లా మేము రాజకీయంగా ఉండి కూడా బిచ్చం అడిగినాం. అయ్యా మాకు న్యాయం చేయండి, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఇది కథ అంటే ఎవరు చేయరు. న్యాయం చట్టం అనేది ఎస్పీ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుల దగ్గరనే లేకపోతే ఎక్కడ దొరుకుతుందో ఒకసారి చెప్తే
డబ్బు పెట్టుకునేది అయితే యాన్నో సాట కొనింది మా కార్యకర్తలతో మంచిగా 1000-2000 ఇప్పించుకొని యాన్నో సాట కొనింది. అది ఏడ దొరుకుతుంది? పోలీసు ఆఫీసర్ల దగ్గర, కలెక్టర్ ఆఫీసర్ల దగ్గరనే దొరికేది. ఇంకా వాళ్ళని మాకు మాట్లాడే అంత పరిస్థితి అయితే లేదు. ఎంతసేపు ఉన్నా రిక్వెస్ట్ చేసుకునే మేము ఉండాలి.